నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. సైదాపురంలో దద్దరిల్లిన కూటమి రెండేళ్ల పరిపాలన భారీ ర్యాలీ కార్యక్రమం రాష్ట్ర ప్రజల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ ఊపిరిగా రెండేళ్లతో పరిపాలన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకునే వేళ వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో సైదాపురం మండల కేంద్రం నందు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ బహిరంగ సభ అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి తాము చేసిన కృషిని వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ తిరుగులేని సంక్షేమం, అద్భుతమైన అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అన్నారు. నియోజకవర్గ పురోగతిలో భాగంగా కేంద్రం నుంచి 60%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% నిధులను పక్కా ప్రణాళికతో వినియోగిస్తున్నామని, గత ప్రభుత్వంతో పోలిస్తే నేడు నిధుల పంపిణీలో పారదర్శకత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయోత్సవంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు మరియు శ్రమించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకమే తమకు శ్రీరామరక్షని, వెంకటగిరిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోడి నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు కె చౌదరి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, నియోజకవర్గంలోని పలు మండల, పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గం స్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు, టీఎస్సీఎస్ అధ్యక్షులు, పలు మండలాల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత విధంగా అభివృద్ధి, సంక్షేమం మనం చేసి చూపించాం. ఏదైతే మనం సూపర్ 6 లో చెప్పామో హామీలన్నీ దాదాపు 90% హామీలన్నీ మనం నెరవేర్చాం. పెన్షన్ 4000 ఇచ్చాం. అదేవిధంగా మెగా డిఎస్సీ పెట్టాం. అన్నదాత సుఖీభావంలో రైతులను 20,000 ఇచ్చి ఆదుకున్నాం. ఇలా ప్రతి ఒక్కటి మనం చెప్పింది చేసుకుంటా వెళ్ళాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్, 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా ఏ అయితే మనం మాట చెప్పినట్టు నిలబెట్టుకున్నామో అవన్నీ మనం ప్రజల్లోకి పదే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఉంది అంటే ఏదైతే ఈ గొడ్డల పార్టీ ఉన్నాడో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దేశ చరిత్రలోనే అవినీతి మరకలు కలిగిన వ్యక్తి, నేర చరిత్ర కలిగిన వ్యక్తి, ఒక సైకో అనే ఒక జబ్బుతో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం పదే మనం చేసినవి చెప్పుకోకపోతే ఒక ఫేక్ ప్రచారాలను సృష్టించే దాంట్లో ఒక ఆరితీరిన ఒక సైన్యాన్ని అతను నడిపిస్తున్నారు. గతంలో ఏం చెప్పాడు, నేనొస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నాడు. వచ్చిన తర్వాత రద్దు చేశాడా? చేయలేదు. అదేవిధంగా నేనొస్తే ప్రత్యేక హోదా తీసుకుని వస్తాను, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని చెప్పాడు. తర్వాత ప్రత్యేక హోదా ఊసేయలేదు. అదేవిధంగా దాదాపు మెగా డిఎస్సీ పెడతా అన్నాడు. 2,50,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాన్ని ఊసేయలేదు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేసి ఆడబిడ్డలను ఆదుకుంటానని చెప్పాడు. మద్యపాన నిషేధం ఏమైందో, తర్వాత మద్యాన్ని ఏ విధంగా అతను దోచుకున్నాడో, అదేవిధంగా మహిళల జీవితాలతో ఆడుకున్నాడో మీరందరూ చూశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజు మళ్ళీ అదే కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. ఏదైతే నేను వాళ్ళు ఈ వేదిక విధంగా అడుగుతున్నా, మీకు సిగ్గు, ఏదైనా మానవత్వం మీకుంటే ఈ రోజు మీరు రోడ్లపైకి వచ్చి తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మాట్లాడడానికి మీకు కొంచెం అన్న విఘ్నత ఉండాలి. మీరు గతంలో ఏమి చెప్పారు, ఏమి చేశారు? ఈ రోజు సంక్షేమం, అభివృద్ధిని ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుంటా ఉంటే మీరు రోడ్లపైకి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ఈ రోజు మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేశారు. మేము వస్తే వైజాగ్ లో చూశారు, ఆయన వస్తే ₹1,00,00,000 ప్రకటిస్తాడంట అక్కడ చనిపోయిన వాళ్ళకి. ఈ రోజు జరిగిన సంఘటన ఏంది? నువ్వు వచ్చేది ఎప్పుడు? నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నీ చరిత్ర ముగిసింది. మరో 25 సంవత్సరాల కూటమి ప్రభుత్వమే ఉంటది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని దేశంలో, ప్రపంచ పటంలో ఉన్నతాలను నిలబెట్టే పార్టీ ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అదేవిధంగా
మూడు పార్టీలు కూటమి పార్టీలుగా చేరి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కావచ్చు, ఇక్కడి నుంచి మరి ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు అందరూ కూడా కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మరి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా సమస్యలు చెప్పి ఈ రాష్ట్రం గతంలో 2 సంవత్సరాలకు ముందు ఏ విధంగా ఉండింది, గొడ్డల పార్టీ ఏ విధంగా నష్టపరిచి ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిందో మళ్ళా దాన్ని ఘాట్లో పెట్టాలంటే మీ కేంద్ర సహాయ సహకారాలు ఉంటేనే నేను చేయగలుగుతాను అని చెప్పి మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోయి అడగంగానే ఆయన స్పందించి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఈరోజు కేంద్రం నుంచి మనకు నరేంద్ర మోడీ గారు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి మళ్ళా గతంలో ఏ విధంగా పరిపాలన చేశాడో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే స్థితికి ఈరోజు తేగలిగాడు. ఈరోజు బ్యాంకులు కావచ్చు, బ్యాంకుల్లో అప్పులు చేశారు, బ్యాంకులు పోయే పరిస్థితి లేదు, బ్యాంకుల్లో అప్పులు కట్టి మళ్ళా రీవోక్ చేసుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడుది. అన్ని ఘాట్లో పెట్టి ఈరోజు మళ్ళా యథాస్థితిగా అన్ని రకాలుగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా మరి నడిపిస్తూ ఉన్నాడు. గత 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ చేసినటువంటి పరిపాలన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అలాంటి పార్టీలు కానీ వస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉండదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, అంతా కూడా గొడ్డలతోనే పరిపాలన చేస్తారు. కాబట్టి ఇంకా శాశ్వతంగా రాకుండా ముఖ్యమంత్రి ఒకటే, గతంలో తల్లికి వందనం అది ఒక 4 బిడ్డలుంటే ఒక బిడ్డకి ఇచ్చేవాడు. ఈరోజు ఒక కుటుంబానికి వెళ్తే 5 మంది బిడ్డలుంటే 5 మంది కూడా 75,000 రూపాయలు పడతా ఉంది. అదేవిధంగా పెన్షన్లు అన్ని రకాలుగా మనం ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా పక్క రాష్ట్రాల్లో ధనిక రాష్ట్రాలు ఉన్నాయి, చెన్నై కావచ్చు, కర్ణాటక కావచ్చు, రెవెన్యూ విపరీతంగా వస్తుంది. అయినా కూడా అక్కడ 2,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, బెడ్డెడ్ అయితే 15,000 రూపాయల దాకా మన రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ముందు 33,000 కోట్లు, 35,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకి ఖర్చు పెడతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా గమనించాలా ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో. గతంలో జీతాలు కానీ పెన్షన్లు కానీ ఏ డేట్లో ఇస్తారో కూడా తారీఖులు తెలియదు. ఈరోజు ఆదివారం సెలవంటే శనివారం రోజే ఈ ప్రభుత్వం పెన్షన్లు అవ్వాతాతలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి మరి అధికారులు కూడా టయానికి శాలరీలు పడే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసి పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చేసిన తప్పులు జరగకుండా మన అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు ఏ విధంగా అందరూ వచ్చారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నదులు అనుసంధానం చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉన్నారు. కాబట్టి ఆ అనుసంధానంగా జరిగితే ఎక్కడ కూడా నీళ్లు లేవు అనేది లేకుండా అందరికీ నీళ్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి కూడా మన సైదాపురానికి వాటర్ ప్రాబ్లం ఉంది. దీనికి కూడా రాపూరు ట్యాంకర్ రిజర్వాయర్ చేసి తద్వారా సైదాపురానికి కూడా ఇచ్చే విధంగా నేను ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దీన్ని కూడా సాధిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా భోజనాలు ఉన్నాయి, ప్రశాంతంగా భోజనాలు చేస్తున్నారు. మంత్రులు చేశారు, ఎమ్మెల్యే చేశారు, మరి వాళ్ళు ఎక్కడైనా అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నా. ఈ రోజు 2 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతుందో కూడా మీరందరూ కూడా ఆలోచించాలా. ఈ విధంగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఎక్కడ సమస్య ఉన్నా కానీ నేనున్నానని చెప్పి మన ముఖ్యమంత్రి ముందుంటున్నాడు. ఆర్పిపాడు రిజర్వాయర్ 650 కోట్లు శాంక్షన్ చేశారు.
10 నెలల్లో టెండర్లు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు రాపూర్తి కూడా 7,000 కోట్లు తయారు చేసి దాన్ని కూడా పెడతాను. మీకు ఎప్పుడు సస్యశ్యామలంగా నీళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న నెల్లూరు జిల్లాలో డిసిఎంఎస్ మీటింగ్ కూడా చెప్పా. ఈ విధంగా రాంపూర్లో ట్యాంక్ ఉంది, ర్యాపిడ్లో రిజర్వాయర్ ఉంది, కానీ ఆ ప్రజలకు తాగేదానికి కూడా నీళ్లు లేవని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెట్టున్నాం. రాంపూర్ని ఆ ట్యాంక్ రిజర్వాయర్ చేసి తద్వారా మీకు కూడా నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ ఎండలో సోదరి మనందరూ కూడా నా మీద మంచి ఒపీనియన్ పెట్టుకొని మీ కుటుంబంలో పెద్ద బిడ్డలాగా నేను కూడా పనిచేస్తా ఉన్నా. మీరందరూ వచ్చి ఈ సభని 2 సంవత్సరాల సభని ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో గాని రాష్ట్రంలో గాని తిరిగి మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈరోజు సైదాపురం మండలంలో ఒక పసుపు పండలాగా ఈ విజయోత్సవ పండుగని మీరందరూ జరుపుకోవడం, అందులో నేను పాల్గొనే అవకాశం నాకు కలగడం చాలా ఆనందదాయకం. ఏదైతే ఈ విజయోత్సవాన్ని ముందుండి నడిపించారో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కురుకుంట్ల రామకృష్ణ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు మండల పార్టీ అధ్యక్షులు రాజు గారు, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు ఆక్రమణలో ఉన్న భూములను విడిపించాలంటూ మండలంలోని కొండాపురం పంచాయతీ రైతులు తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మల్లి గురవయ్య, మల్లి శ్రీనివాసులు ఇరువురు పెద్ద చెరువులో ఉన్న భూములు ఆక్రమించి సాగు చేస్తున్నారని, గేదెలు మేతనేసేందుకు కూడా వీలు లేకుండా చేస్తున్నారని, ఇదేంటని గ్రామస్తులు ప్రశ్నించగా వారిపై గొడవకు వస్తున్నారని, ఎక్కువగా మాట్లాడితే గేదెలు తాగే నీటిలో పురుగుల మందులు కలుపుతామని బెదిరిస్తున్నారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకుని ఆక్రమణలో ఉన్న భూమిని విడిపించాలని తహసీల్దార్ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దార్ దానిపై పూర్తి సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు జనార్దన్, మల్లి గోపి, మల్లి కస్తూరయ్య, చల్ల ఉమామహేశ్వరరావు, గుంజి సీనయ్య, మల్లి మల్లికార్జున్, మల్లి సానందం, మల్లి శ్రీనివాసులు, చెమిర్తి చలం తదితరులు పాల్గొన్నారు. మొత్తం బండి నిన్న పెట్టారు మొత్తం అయిపోయింది. మొత్తం కొడుకు ఇటువంటి అడిగేదానికి మాత్రం కాదు కూడా అంతే కదా. 7 వారికి చేసుకున్నారు కదా, మీరు ఎట్లా 6 వారికి బండి ఉండాలా? అది కూడా చేసుకుంటే కంపెనీ ఉంటుంది. ఇప్పుడు తోచి పండించుకుంటాడు, తర్వాత వచ్చి రేపతను తూలు ఎత్తాడు. అప్పుడు రేపతను పోలే నీళ్ళు అది కూడా చెప్పేది కాదు. ఎక్కడ దాకా అయినప్పుడు అది గెలుతో సమానంగా తోడికి అంటే ఓడితే నాకు ఊరికి ఒక్కలేదా? ఉడిపోయాడు కక్కలేదు, వారు కూడా పోయి కట్టమంది కూడా చూసినాడు చూడు. కట్టిన కూడా చూడు, కట్న నేను వచ్చి చూసినాడు. అప్పుడు ఎంతమంది అయినాడు అవునా? బస్సును మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో అయ్యూరుపాలె గ్రామానికి చెందిన శ్రీనివాసులకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాసులు నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి వద్దన్న అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మోటార్ సైకిల్పై బస్టాండ్ వైపు వెళ్తున్న క్రమంలో కేకే కళ్యాణ మండపం వద్ద ఎదురుగా వస్తున్న బస్సులు ఢీకొన్నాడు. ప్రమాదంలో శ్రీనివాసులకు తీవ్ర గాయాలు కావడంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న చిన్న పిల్లకాయలు ఎక్కించుకుని వచ్చిన సరిపోయా గూడూరులోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా సాయంత్రం స్వామి అమ్మవార్ల పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాళ్ళు పట్టేస్తా ఇక్కడ మా ఇద్దరు చెప్తూ ఇంకేమైనా అరుణ్ సార్ యూస్ చేసుకుని తీసుకుంటాం. శుభమానం మహేదే ధాన్యం ధనం పశుభౌపత్లాభం సత్ సంవత్సరం దే మునుగోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామానికి సంబంధించి జాతీయ రహదారి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అర్చకులు మనోజ్ కుమార్ శర్మ మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి రాతి విగ్రహాన్ని ట్రాక్టర్పై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న రాతి విగ్రహంతో పాటు సిమెంట్తో తయారు చేసిన సుమారు 15 అడుగుల భారీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రుడు కాగలరని అర్చకులు మనోజ్ కుమార్ శర్మ తెలిపారు.
మండలం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ యాచవరం గ్రామంలో మొదలవుతున్నది. యాచవరం గ్రామంలో నూతన విగ్రహ ప్రతిష్టకు గాను విగ్రహాన్ని ఊరేగింపుగా ఈ ఉదయం కార్యక్రమం జరిగినది. తదుపరి సాయంత్రం 6 గంటల నుండి హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రేపు ఉదయం 9:01 మొదలు 9:55 విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే మాధ్యాహ్నికంగా భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ హనుమంతుని సేవలో కృపా పాత్రులు కావాలని కోరుచున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ థీమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్ర ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. పేద కుటుంబాల్లో పుట్టి టీచర్గా కావాలనే కలను కష్టపడి ఫలితాన్ని సాధించి టీచర్ పోస్టును పొందాం. డబ్బులతో ఉద్యోగాలు పొందారని వైకాపా అధినేత నాయకులు నిందలను ఖండించిన డిఎస్సి ఉద్యోగులు మెగా డిఎస్సి 2025 సంవత్సరంలో మెరిట్ ప్రకారం పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించొచ్చామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు డబ్బులిచ్చి ఉద్యోగాలు పొందారని చేస్తున్న ఆరోపణలు డిఎస్సి టీచర్ ఉద్యోగార్థులు ఖండించారు. ఈ సందర్భంగా సైదాపురం మండలానికి మెగా డిఎస్సి పోస్టుల్లో ఎస్జిటీలు 7, స్కూల్ అసిస్టెంట్లుగా 4 కొత్తగా మెరిట్ సాధించి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందామని, తమ మెగా డిఎస్సిపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు సైదాపురంలో మీడియాతో మెగా డిఎస్సి ఉద్యోగాలు చేస్తున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని, ఈ ఆరోపణలు తప్పుదో పట్టించడం సరికాదని కొత్త టీచర్లు ఆరోపించారు. డిఎస్సి పలుసార్లు ప్రయత్నించి కష్టపడి ఇంటికి, కుటుంబాలకు, బిడ్డలకు దూరమై కోచింగ్లు తీసుకుని ఛాన్స్ మిస్ చేసుకోకుండా కష్టపడి చదువుకుని మెరిట్ సాధిస్తే అవహేళనగా మాట్లాడడం, ట్రోలింగ్లకు పాల్పడడం వైకాపా నేతల తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి ఛాన్స్ వదులుకుంటే ఇక ప్రభుత్వ టీచర్ ఉద్యోగమే ఉండదని, వయసు దగ్గర పడ్డ ఎందరో కష్టపడి మెరిట్ సాధించిన వారిలో ఉన్నామని, మహిళలు, బాలింతలు, ప్రెగ్నెన్సీ వార్డు కోచింగ్లకు వెళ్లి టీచర్ ఉద్యోగాలను మెరిట్లు సాధిస్తే డబ్బులు పెట్టి ఉద్యోగాలు తెచ్చుకున్నారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలుగా వారు ఖండించారు. గత ప్రభుత్వంలో ఈ పార్టీ డిఎస్సీని కూడా పెట్టలేదని, 2018 తర్వాత 2025లో వచ్చిన మెగా డిఎస్సీ పుణ్యమాని మెరిట్లో టీచర్స్గా పేద కుటుంబం నుంచి వచ్చిన తాము పిల్లల భవితకు మార్గం వేసే భాగ్యం కలిగించిన కూటమి ప్రభుత్వానికి కొత్త టీచర్లు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. సైదాపురం మెయిన్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను 2011లో నా బీపీడీ కోర్స్ కంప్లీట్ అయింది సార్. 2011 నుంచి 2012 డిఎస్సి రాశాను ఫస్ట్. అక్కడ పోస్టులు తక్కువ ఉండడం వల్ల నా ప్రిపరేషన్ సరిగా లేక నేను జాబ్ సంపాదించుకోలేకపోయాను. దాని తర్వాత పడిన 2014 డిఎస్సి కూడా రాశాను సార్. అప్పుడు కూడా పోస్టులు తక్కువే, కానీ కష్టపడి చదివాను, కానీ ఫలితం రాలేదు నాకు. 2018 డిఎస్సి కూడా రాశాను సార్. అట్లా రాసుకుంటూ వచ్చిన దానివల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. దానివల్ల నేను రాష్ట్రంలో వివిధ కోచింగ్ సెంటర్లో కూడా కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత మేము డిఎస్సికి 2018 తర్వాత 2025 దాకా కూడా డిఎస్సి లేదు. అప్పుడు చాలా నిరుత్సాహపడిపోయాము. ఏజ్ పరంగా కూడా మేము ఇంకా వెనకబడిపోతాము, మా జీవితాలు అనేవి ప్రైవేట్ స్కూల్స్కే అంకితం అయిపోతాయి అనుకున్నాము. అలాంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మెగా డిఎస్సి అనౌన్స్ చేసింది. కానీ ఈసారి ఎప్పుడు కూడా మేము ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొట్టుకోలేకపోతే ఇంకా మన జీవితంలో గవర్నమెంట్ జాబ్కి ఇంకా దగ్గర కాలేమనే ఉద్దేశంతో కష్టపడి 6 నెలలు కోచింగ్, దానికి ముందు మేము రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కోచింగ్ తీసుకొని ఉన్నాము. మళ్ళీ స్కూల్కి సెలవు పెట్టి కష్టపడి 6 నెలలు కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్రయత్నించాము. దేవుడి దయ వల్ల కుటుంబ ప్రభుత్వం మెగా డిఎస్సి వదిలిన దానివల్ల పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల మా పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లాలో 105 పోస్టులు ఉండే, నేను 47వ ర్యాంక్ కొట్టుకున్నాను. నేను 47వ ర్యాంక్తో పోస్ట్ కొట్టుకున్నాను. దీనివల్ల మేము ఇంకా జీవితంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయలేము అనుకున్న కళలన్నీ కూడా మాకు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు నెరవేరాయి. దీనివల్ల మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దీనివల్ల మేము చాలామంది కూడా కష్టపడితే ఏ రోజుకైనా ఎదురు చూస్తే దేవుడు సహాయం చేస్తాడని నమ్మాము. దాని ప్రతిఫలం అయితే ఈరోజు అనిపిస్తున్నాము.
ఏది కూడా డిఎస్సి రిలీజ్ కాకముందే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు నోటిఫికేషన్ రిలీజ్ ముందే ఇలాంటి ఏమన్నా పెండింగ్లు వస్తాయనే ఉద్దేశంతో కూడా చాలా కేసులు, వందల కేసులు కోర్టులో అన్నీ పడితే అవన్నీ కూడా క్లియర్గా పరిష్కరించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పని మేము ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాము. ఆ ఎగ్జామ్ డేట్, చివరి డేట్ కోసం మేము అనుక్షణం ఎదురు చూస్తూ అది ఎప్పుడు ఫిక్స్ అవుతుందని కూడా చాలా కష్టపడుతూ చదువుకుంటూ ఇంకా మేము అదైతే పరిస్థితులు ఆగదనే నమ్మకంతోనే మా కష్టానికి ఫలితంగానే అది నోటిఫికేషన్ పడింది. మేము కష్టపడ్డాం కాబట్టి మేము జాబ్ని కొనుక్కున్నాము. మేము ఎక్కడా కూడా ఇప్పుడు వస్తున్న వదంతులు డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కున్నారనేవి అయితే మటుకు అది నేనైతే నమ్మను. ఎందుకంటే మేము కోచింగ్ సెంటర్లో చూస్తున్నాము, ఆడవాళ్ళు అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, పసిబిడ్డలతో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్లో ఉన్నారు. అంత కష్టపడి పిల్లల్ని తీసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లోకి రావాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టి కొనాలంటే కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫలితం దక్కింది వాళ్ళందరికీ. ఇది కష్టపడిన వాళ్ళ విజయమే కానీ ఇది డబ్బు పెట్టిన కొన్న వాళ్ళ విజయం అయితే కాదు సార్. థ్యాంక్ యూ సార్. మాధవి జెడ్పీ మరలపూడి సైదాపురంలో వచ్చేస్తున్నాను. ఎస్ఏ బయాలజీగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను 2018లో డిఎస్సి రాశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. అప్పుడు నేను పర్సనల్గా ఆ డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యాను. అప్పటి నుంచి ఎంతో నిరీక్షణగా, నిర్జీవులుగా మేము ఎంతో ఎఫర్ట్, అంటే మేము ఎన్నో త్యాగాలు చేశాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, రిలేటివ్స్ ఏమైనా ఫంక్షన్స్ పిలిచినా వాటిని త్యాగం చేసే వాళ్ళు పలు రకాలుగా ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. అమ్మాయి అయినా చదివేది అని ఎన్నో రకాలుగా మమ్మల్ని సూటిపోటీ మాటలు అన్నారు. వాటినన్నింటినీ తట్టుకున్నట్టు ఎన్నో త్యాగాలు చేస్తాం. మా హెల్త్ పరంగా కావచ్చు, మా హస్బెండ్ని, మా పిల్లల్ని, రిలేషన్షిప్స్ని అన్నింటినీ కూడా దూరంగా పెట్టి మేము ఈ 7 years ఒక ఎట్లా అంటే ఒక పిచ్చి వాళ్ళలాగా చదివాను సార్. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేము మళ్ళీ సజీవులు అయ్యాము. ఈ మెగా డిఎస్సి 2025 తోటి మాకు ఎంతో కష్టపడి ఆ ఇయర్స్ 7 years నిరీక్షణ చేశాను సార్. మేము 7 years ఎంతో నిరీక్షణ చేసి అప్పటి నుంచి ఫస్ట్ పట్టుబట్టి ఎంతో కష్టపడి ఎప్పుడు టైం దొరికితే మేము అంటే మా కిచెన్ కూడా మేము స్టడీ రూమ్గా చేసుకున్నాం సార్. ఎక్కడ కూడా వదలలేదు. కిచెన్ కావచ్చు, హాల్ కావచ్చు, వర్క్ చేసుకుంటూ కూడా ఫోన్లో పెట్టుకొని ప్రతి నిమిషం కూడా చదువుకుంటూ ఏ టైం కూడా సినిమాలు లేవు, టీవీలు లేవు, పిల్లలు కూడా తక్కువ, వాళ్ళు చూసుకోవడం కూడా తక్కువ. ఏ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా పేరెంట్స్ కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, అందరినీ కొంచెం దూరంగా పెట్టేసి 7 years ఒక ఋషులు అయ్యాము. అలా చదివి మేము ఇప్పుడు ఎంతో కష్టపడి మేము ఈ ఉద్యోగాన్ని సంపాదించాము. అంతేగాని అక్రమంగా అన్యాయంగా సంపాదించింది అయితే కాదు. ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చాలా పాదాభివందనాలు చేస్తూ జీవితాలకు గుర్తుపెట్టుకుంటాం సార్. నా పేరు రసూల్ బాషా. మాది మరిపాడు మండలం పల్లవల గ్రామం. అక్కడ మా ఫ్యామిలీ వచ్చి ఊరి ఫ్యామిలీనే. మా నాన్న వచ్చేసి కూలీ, రోజు కూలీ. అయితే నేను 2012, 18 డిఎస్సి రాశాను. అయినా అప్పటికి ఎలాంటి ఫలితం లేదు. అమ్మా నాన్నకు సహాయంగా ఉండాలని చెప్పేసి నేను ఒకవైపు కష్టపడుతూనే ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ట్రై చేశాను, రాలేదు. ఈ మెగా 2024లో జగన్ ప్రభుత్వం వాళ్ళు చేశారు కానీ దాన్ని మామూలుగా డిఎస్సి అని మళ్ళీ నిర్వహించలేదు. ఇంకా ఇదే నా చివరి ఆశగా అనుకున్నా. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 2025 మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. అందులో మా కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టుల్లో ఒక పోస్టు ఖచ్చితంగా ఉండాలా, రావాలా అనే ఉద్దేశంతో అన్నీ చూసుకుంటూ ఇంట్లోనే కష్టపడి చదువుకొని ఒకవైపు అమ్మా నాన్నకు సహాయంగా ఉంటూ దేవుడి వల్ల పెద్దల ఆశీస్సులు, మా ఉపాధ్యాయులు అందరి ఆశీస్సుల వల్ల మొత్తానికి ఈ డిఎస్సిలో ఇక్కడ సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో నాకు మ్యాథ్స్ అసిస్టెంట్గా పోస్ట్ వచ్చింది. ఈ విధంగా రావడం నాకంటే మా అమ్మ నాన్న ఎంతో ఆనందపడ్డారు. ఏదైనా ఇదే చివరి డిఎస్సి అనుకున్నాను. మొత్తానికి సాధించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకంటేను మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడ్డారు. ఇక్కడ ఈ డిఎస్సిలో ఎక్కడ కూడా అవకతవకలు అయితే జరగలేదు. అంతా పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా ఇవ్వడం వల్ల వాళ్ళకు ఈ పోస్టు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.